19 నుంచి 24 వరకు చేసినవన్నా చెల్లింపులు చేశారా అని అంటే చేస్తామని అవి కూడా పెండింగ్ పెట్టారు. ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు కూడా పెండింగ్ పెట్టారు. ఆఖరికి ఏమైంది అధ్యక్ష, ఇప్పుడు మేము 2 ప్రభుత్వాల బకాయిలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఈ గవర్నమెంట్ ముందుంది అధ్యక్ష. అప్పుడు ఏమైనా అరవకొర మిగిలిపోయినటువంటి అవి ఉంటేను ప్లస్ ఈ 5 ఏళ్ల బకాయిలు మేము చెల్లించి ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని చేయాలంటే ఎంత కష్టమైనటువంటి పని అధ్యక్ష. ఇవన్నీ కూడా ఒక ఆవేదనతో చెప్పేది అధ్యక్ష. ఇవాళ నేను ఉండొచ్చు, ఓ 10 ఏళ్లకు ఇంకోరు ఉంటారు, కానీ ఈ రాష్ట్రం శాశ్వతం, ప్రజలు శాశ్వతం అధ్యక్ష. అవి ఆటో పైలట్ మోడ్లో పర్ఫెక్ట్ గా నడిచే మెకానిజాన్ని పెట్టాలి, కానీ ఈ రోజుకి ఈ రోజు ఏదో నడిపేసుకుని నా పని అయిపోయింది కదా అని వెళ్ళిపోవడం మార్గం కాదు అనేటువంటిది మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఇవాళ ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం అనంటే కేవలం ఎన్డీఏ వలన అయినటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. కేంద్రం మాకు ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నందుకు మాకు అధ్యక్ష ఈ మార్చి నెలలో అధ్యక్ష నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆఖరికి మా మిత్రులు కూడా నన్ను తిడుతూనే ఉంటారు అధ్యక్ష, నవ్వుతున్నారు అధ్యక్ష. తిట్టిన మిత్రులందరూ కూడా నవ్వుతున్నారు అధ్యక్ష. ఒక్కో రోజుకి అధ్యక్ష 4,000 కోట్లు 4,500 కోట్లు మైనస్ లో ఉంటున్నారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. 5,000 కోట్ల కింద దాటితే అధ్యక్ష మనకి రకరకాల ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. బియాండ్ ఏ పీరియడ్ వెళ్తే ట్రెజరీ లాక్ అయ్యేటువంటి పరిస్థితులు పెట్టిపోయారు అధ్యక్ష. 3 రోజులు 4 రోజులు పరిస్థితులు ఇట్లా కంటిన్యూ అయితే ట్రెజరీ ఆటోమేటిక్ గా ఆర్బీఐ తాళం వేస్తుంది అధ్యక్ష. ప్రైవేట్ ఉన్నట్ల ప్రభుత్వానికన్నా ఇంకా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది అధ్యక్ష. ఆర్బీఐ ఏ మాత్రం కూడా చూడరు అధ్యక్ష. వాళ్ళు అంటే జీతభత్యాలకు సరిపడా ఒకవైపు ఉన్నాయి, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంది, పెండింగ్ బకాయిలు ఒకవైపు ఉన్నాయి. అన్ని వైపులా చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నంలో మనమందరం కూడా కలిసి పనిచేయకపోతే, రాష్ట్ర ప్రజానీకానికి ఈ పరిస్థితులన్నీ కూడా వివరించకపోతే నష్టం జరుగుతుంది అధ్యక్ష. మేమేదో చేయలేకని కాదు అధ్యక్ష, మేము కూడా ఇంకో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిపోవచ్చు అధ్యక్ష. కానీ భవిష్యత్ తరానికి మనం ఏం వారసత్వాన్ని ఇస్తున్నాం అనేటువంటిది. ఇవాళ పోలవరం నాపం అధ్యక్ష. ఎన్డీఏ వలన ఈరోజు పోలవరం గాడిలో పడింది. బ్రహ్మాండంగా పనులు ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి. మనం ఉన్నటువంటి అమరావతి అధ్యక్ష మీరు చూస్తారు ఇంకో నెల రోజుల లోపల అధ్యక్ష బ్రహ్మాండంగా శరవేగంగా పనులు. మేము ఎంత ఇచ్చాము అధ్యక్ష? 6,000 కోట్లు. అది కూడా ఈఏపీ అధ్యక్ష. అది కూడా ఈ అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్. వాళ్ళు తీసుకున్నటువంటి అప్పుల్ని వాళ్లే కట్టుకునేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మేం చేస్తూ ఉంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడి బట్ట కాల్చి ముఖానేసి వినే ఓపిక లేకుండా పారిపోతే అధ్యక్ష ఆఖరికి స్త్రీనిధి మా అక్క చెల్లెమ్మ అంటే ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం అధ్యక్ష. ఆఖరికి డ్వాక్రా వాళ్ళ గురించి ప్రేమ ఉన్నట్టు మాట్లాడారు అధ్యక్ష. 750 కోట్ల రూపాయలు వాళ్ళకు సంబంధించిన స్త్రీనిధిని కూడా డబ్బులు డైవర్ట్ చేశారు అధ్యక్ష. వీళ్ళు ఈ రోజుకి మేము చెల్లించలేకపోతున్నాం అధ్యక్ష. దాన్ని వాడేశారు అధ్యక్ష. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఒకటి మాట్లాడి ఇదేమన్నా చిట్ ఫండ్ కంపెనీయా 15% అది. ఒక చిట్ ఫండ్ కంపెనీని వీళ్ళు తయారు చేశారు అధ్యక్ష. వాళ్ళు అన్నారు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని ఆర్థిక శాఖ సంబంధించిన విషయాలు ఏవి కూడా బయట ఎప్పుడు కూడా చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు చెప్తా ఉన్నా అధ్యక్ష. వీళ్ళు 2 సంస్థలు పెట్టారు, ఏపీబీసీఎల్. వాటికి ఎట్లా తెచ్చారు? ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టారు అధ్యక్ష. దీంట్లో ఏం చేశారు అధ్యక్ష? రాష్ట్ర ప్రభుత్వంలో ఏ శాఖల్లో డబ్బులున్నాయో చూసి వాళ్ళందరికీ ఏం చెప్పారంటే మీకు బ్యాంక్ ఇచ్చే వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తాం, మా దగ్గర పెట్టండి అన్నారు అధ్యక్ష. ఈకపోయేటప్పటికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డైరెక్ట్ గా వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించారు అధ్యక్ష. మనం సాక్ష్యం ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అధ్యక్ష. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బయటకు వచ్చింది. అప్పుడు స్టూడెంట్లు టీచర్లు అందరూ పోయి ధర్నా చేస్తే వీసీ ఏమన్నాడు? నాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి, నేను ఇచ్చేదే అని. అంటే కాలేజీ స్టూడెంట్లు కట్టుకుని ఫీజు కట్టుకుని ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ 400 కోట్లు 400 కోట్ల రూపాయలు ఆ ఫైనాన్స్ కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష. ఇంటర్మీడియట్ బోర్డు ఈ స్త్రీనిధి 750 కోట్లు. ఇప్పుడు ఆ సంస్థ పరిస్థితి ఏం తెలుసా అధ్యక్ష? ₹1 ఆ సంస్థతో లేదు అధ్యక్ష. బోర్డు తిప్పేసినటువంటి చిట్ ఫండ్ కంపెనీని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టిపోయారు అధ్యక్ష. కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరువును కాపాడడం కోసం మా ప్రభుత్వం దాన్ని భుజానికి వేసుకుని అది చేసినటువంటి అప్పులు దారి మళ్లించినా సరే మేము బాధ్యత కడతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకు అనంటే ఒక సంస్థ పరువు పోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరువు పోతుంది అని.
ఆ చిట్ ఫండ్ కంపెనీని పెట్టింది వాళ్ళే అధ్యక్ష. అట్లాంటి చిట్ ఫండ్ కంపెనీ లాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీని పెట్టి డబ్బులు అన్నింటినీ దోచి ఆఖరికి ఇంటర్మీడియట్ బోర్డులో చిన్నపిల్లలు కట్టుకున్న స్కూల్ ఫీజులు కూడా డైవర్ట్ చేసుకున్నారు అధ్యక్ష. బిల్డింగ్ వర్కర్స్. ఇక చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఇది ఆగదు అధ్యక్ష. ఒక్కటి మాత్రం చెప్పి ముగించదలుచుకున్న అధ్యక్ష, మా చేతనైనంత మేరకు రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని సరిదిద్దుతూ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వీళ్ళేదో మేము మాటలు చెప్తే అధికారంలోకి వచ్చామనుకునేటువంటి భ్రమల్లో ఉండకపోతే కష్టం అధ్యక్ష. బక్కోడి బువ్వని లాక్కుని బలిసిపోదామనుకుంటే ప్రజలు క్షమించరు అధ్యక్ష. ఆ బక్కోడి బువ్వని లాక్కున్నందుకే 11 సీట్లకి తగ్గించారు అధ్యక్ష వీళ్ళని. ఆ విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఆ పేదోడి బువ్వని బక్కోడి బువ్వని లాక్కున్నంత కాలం పాలకులకు ఇట్లాంటి గతి పడుతుంది అనేది చరిత్రలో నిలిచిపోయే రకంగా వీళ్ళకి 11 సీట్లకు కుదించారు అధ్యక్ష. ఇప్పటికీ వీళ్ళ బుద్ధి మారకపోతే ఇక ఈ రాష్ట్ర పాలిటిక్స్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యే రోజులు తొందరలోనే వస్తాయన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.